నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. బ్రేకింగ్ న్యూస్. నాసిరకం రహదారు నిర్మిస్తూ ప్రజా ఆస్తులను గండి కొడుతున్న బడా కాంట్రాక్టర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నడికుడి జంక్షన్లో రోడ్డు నాసిరకం మరమ్మతులు చేస్తూ కాంట్రాక్ట్ పనులు అనిపిస్తూ ప్రజల ఆస్తులను గండి కొడుతున్నారు. ప్రజా సౌకర్యార్థం నిమిత్తం రవాణా వ్యవస్థకు రహదారి మార్గం ప్యాచ్ వర్క్ చేస్తూ తూతు మంత్రంగా తారు కంకర్ కలిపి నాసిరకంగా రహదారి వేస్తూ ఉన్నారు. రోడ్డు రవాణా సంస్థ అధికారులు పట్టించుకోకపోవడంతో నాసిరకం రోడ్డు నిర్మిస్తూ ప్రమాదాలకు గురయ్యే విధంగా రహదారి నిర్మిస్తూ ఉన్నారు. దీనిపై కాంట్రాక్టర్ పిచ్చయ్యను వివరణ అడగగా పొంతనలేని సమాధానం చెబుతూ తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు. వెంటనే దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా దుమ్ముగూడెం మండల ప్రజలు కోరుతున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. కట్టిందా చేస్తే ₹100 డబ్బులు దొరుకుతుందా, ₹1,00,000 డబ్బులు దొరుకుతుందా? ఎట్లా చేస్తారన్నా? ఇది ఏమన్నా అర్థం ఉందా? కొత్త ఉంది ఏమన్నా? మీరు పనవ కొట్టుకోవడం ఆలోచన బాబు జరగదు. మంచి రకంగా చేస్తే ₹100 డబ్బులు దొరుకుతుంది, ₹1,00,000 డబ్బులు దొరుకుతుంది. ఎట్లా చేస్తారన్నా? ఇది ఏమన్నా అర్థం ఉందా? కొత్త ఉంది ఏమన్నా? మీరు పనవ కొట్టుకోవడం ఆలోచన బాబు జరగదు. ఇది పరిస్థితి. ఈ రోడ్డు ఎంత నాసిరకంగా ఉందో ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది. కాలుతో ఉంటేనే పోతుందంటే ఆలోచన వస్తుంది. నాసిరకం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం తూర్బాక నుండి దుమ్ముగూడెం వైపు వెళ్తున్న ప్యాచ్ వర్క్ ఏదైతే RNB రోడ్ ఉందో ఆ రోడ్లో ప్యాచ్ వర్క్లు నాసిరకంగా కావస్తున్నాయి. అలానే ఎక్కడ చూసినా ఆ వర్కులు మామూలుగా తాత్కాలికంగా కాంట్రాక్టులు ప్లస్ ఆఫీసర్లు కలిసి గుంపై నాసిరకంగా వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని మేలుకొని ప్రభుత్వం ప్రజలు వ్యతిరేకించే ముందు ఈ పనులు సక్రమంగా నిర్వర్తించాలని కోరుతున్నాం. దీనిలో భాగంగా పైన రోడ్డును కూడా పూర్తిగా తొలగించకుండా దానిపైన ఏదో మామూలుగా తొలగించేసి దాని మీద ఏసీ అయినట్టుగా తారు వేసుకొని వెళ్తున్నారు. ఇది కూడా ఈ అధికారులు గమనించి దీనిపైన ఇప్పటి కాంట్రాక్టుని విజయంగా కోరుతున్నాం.